अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము చాందోగ్యోపనిషత్తులో 7వ అధ్యాయంలో 3వ ఖండం వరకు మనం చెప్పుకున్నాము. అక్కడ 7వ అధ్యాయంలో ప్రారంభం నుంచి 3 ఖండములలో ఒక్కొక్క విషయాన్ని గురించి శ్రేష్టత్వాన్ని మనం చెప్పుకుంటూ వచ్చాము. అందులో సనత్ కుమారుడి దగ్గరికి వచ్చి నారదుడు, నేను మంత్రవిత్తును కానీ బ్రహ్మవిత్తు కాలేదు, నాకు ఆత్మ సంతృష్టి కలగడం లేదు, నాకు ఏదైనా బ్రహ్మ విద్యను ఉపదేశించమని అడిగినప్పుడు, ముందుగా నువ్వేం చదువుకున్నావో అది ప్రస్తావించమని అడిగినప్పుడు నారదుడు తాను చదువుకున్నటువంటి బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి అంగాలు, ప్రత్యంగాలు, ఉపాంగాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా ఇతిహాస పురాణాలు ఏవైతే ఉన్నాయో, తర్క శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, సమస్త వైదిక వాంగ్మయాన్ని అంతా నేను అధ్యయనం చేశానని చెప్పారు. దానికి అంతతో గత్వ కేవలం నామానికి మాత్రమే అధ్యయనం చేశావు, కేవలం మంత్రపాఠమే చేశావు, వాటి యొక్క అర్థాన్ని పూర్తిగా అనుభూతిని పొందలేదు కాబట్టి నువ్వు మంత్రవిత్తుగా ఉన్నావు, బ్రహ్మవిత్తు కాలేకపోయావు. కాబట్టి ముందుగా ఒక్కొక్క తత్వాన్ని నువ్వు దాటుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ముందుగా వేదాలు ఏవైతే ఉన్నాయో, ఉపవేదాలు ఏవైతే ఉన్నాయో, అంగాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మంత్రాలు ఏవైతే ఉన్నామనే నువ్వు బ్రహ్మగా భావించి వాటికి ఉపాసన చెయ్యి అని చెప్పి ప్రారంభంలో ఉపదేశిస్తాడు. అలాగే సనత్ కుమారుడు వాటిని ఏవైతే అధ్యయనం చేసారో వాటిని మళ్ళా నామరూపంలో, మంత్రరూపంలో ఉపాసన చేస్తారు. కానీ అలా చేయడం వల్ల వాటి యొక్క గతి ఎంతైతే ఉందో అంతవరకు వెళ్తుంది. నిర్బాధపూర్వకంగా, నిరాటంకంగా నువ్వు అక్కడి వరకు వెళ్తావు. అక్కడి నుంచి అదే మెట్టు అంత బ్రహ్మతత్వం కాదు. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఒక అంశీభూతం. దాన్ని దాటుకొని ముందుకెళ్తేనే, దీని మించి ఏదైనా ఉందా అంటేనా, దాని మించి నువ్వు ముందుగా వాక్కును ఉపాసన చేయి. అంటే ఎందుకంటే మనం చెప్పిన నామ మంత్రాలని కూడా నువ్వు వాక్కుని వ్యక్తం చేస్తావు కాబట్టి వాక్ దీనికంటే శ్రేష్టమైంది, వాక్కు ఉపాసన చేయమని చెప్పారు. అలాగే వాక్కు ద్వారా వెన్ని మంత్రోచ్చారణ చేసిన తర్వాత, ఆ వాక్కు అని వ్యక్తం చేసిన తర్వాత, అందరికీ చెప్పిన తర్వాత, ఈ రకంగా అంటే ఆచరణ చేస్తున్న తర్వాత అలా సిద్ధింపబడాలి. కేవలం మనం వాక్కు ఉపాసన చేయంటే ఆ వాక్కులు అనుకున్నా అయిపోయింది అని చెప్పడం కాదు, పూర్తిగా దాని జీవనంలో జీవించాలన్నమాట. మనకి మంత్రానికి, నామానికి జపానుష్ఠానం చేయమని చెప్పాము. అది కొన్ని నెలల వరకు, సంవత్సరాల వరకు దాన్ని బాగా సంపూర్ణంగా అధ్యయనం చేస్తాను. అదే సమయంలో దాన్ని బాగా అర్థం చేసుకునేది మన వాక్కు ద్వారా వ్యక్తం చేయగలుగుతామట. అలా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ ముందుకు వెళ్ళిపోతానమాట. అంటే అతను విద్య అధ్యయనం చేసేటప్పుడే అతనికి తెలుస్తుందన్నమాట. ఇది మనకి ఎంత గ్రహించుకోగలం, అది ఎంత వాక్కు ద్వారా వ్యక్తం చేయగలుగుతున్నాం. దాన్ని దాటుకుని అలా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటామట. అలాగే వాక్కును దాటిన తర్వాత వాక్ కంటే శ్రేష్ఠ మనసు అని చెప్పారు. ఎందుకంటే మనం మనసులో ఏదైతే సంకల్పం చేస్తామో వాక్కు ద్వారా మనం మంత్ర రూపంలో, నామ రూపంలో వ్యక్తం చేస్తాం. కాబట్టి మనసు శ్రేష్టమైంది. కాబట్టి మనసుకు ఉపాసన చెయ్యి. కానీ మనసు కూడా నీ ఎంతవరకు తీసుకెళ్తుందంటే దాని మనసు యొక్క గతి ఎంతైతే ఉందో నీకు అంతవరకే తీసుకెళ్తుంది, దాన్ని దాటి తీసుకెళ్ళలేదు. అది ఒక లిమిట్ అనమాట. అంతకన్నే ముందుకు కానీ అదే నీకు పూర్తి స్వరూపం కాదు, పరమాత్మ యొక్క పూర్ణ స్వరూపం కాదు, పరమాత్మ యొక్క ఆనంద స్వరూపం కాదు, మోక్ష స్వరూపం కాదు. కాబట్టి దాన్ని దాటుకొని ఇంకొక మెట్టు పైకి ఎక్కాలి. కాబట్టి దీనికంటే శ్రేష్టమైనది ఏమైనా ఉందని అడిగితే దానికంటే శ్రేష్టమైనది ఏం చెప్పారు, మనసు అని చెప్పుకున్నాం. దానికంటే శ్రేష్టమైనది
ముందుగా నామం చెప్పుకున్నాం, తర్వాత వాక్కు చెప్పుకున్నాం. వాక్ కంటే శ్రేష్టమైనది మనసు అని చెప్పుకున్నాం. తర్వాత ఆ మనసు కంటే శ్రేష్టమైనది ఏంటంటే అది 4వ ఖండంలో ఇప్పుడు ప్రస్తావించబడుతుంది. అదేంటో చూడండి. మనసు కంటే శ్రేష్టమైనది సంకల్పము. నిజంగా ఇక్కడ సంకల్పం ఉంటేనే ఆ సంకల్పం తర్వాతనే మిగిలిన 3 పనిచేస్తాయి. సంకల్పం ఉంటే ఆ సంకల్పానుగా మనసు ఇంద్రియాన్ని ప్రదర్శిస్తున్న ఇంద్రియాలు తదనుగుణంగా కర్మ చేస్తాయన్నమాట. అంటే కర్మ చేయడం అంటే దానికి సంబంధించినటువంటి ఆహ్, కర్మలు ఏవైతే దానికి సంబంధించిన కర్మానుష్ఠానం ఏవైతే ఉందో, కర్మ విధానం ఏవైతే ఉందో, దానికి కావాల్సిన సామాగ్రి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సేకరించుకోబడుతుంది. ఇవన్నీ సేకరించబడతాయన్నమాట. తదనుకూలంగా కర్మ చేస్తుంది. తదనుకూలంగా మనసుని క్రియేట్ చేస్తుంది. శరీరాన్ని ఆ రకంగా తయారు చేస్తుంది. కాబట్టి అందుకే చతుర్థ ఖండం చూడండి. సంకల్పో వావ మనసో భూయాత్ యథా వై సంకల్పయతే అథ మనస్యతి అథ వాచం ఇరీయ వాచం ఈరయతి తాం తాం ఉ నాం నామ్ని ఈరయతి నామ్ని మంత్రాః ఏకం భవంతి మంత్రేషు కర్మాణి. అందుకే ఇక్కడ మనసో సంకల్పో వావ మనసో భూయాత్ అంటే మనసు కంటే శ్రేష్టమైంది, ఎక్కువ ఇంకా సూక్ష్మమైంది ఏంటంటే సంకల్పము. అందుకే యదా వై సంకల్పయతే ఎప్పుడైతే నువ్వు సంకల్పం చేస్తావో, సంకల్ప విచారణ చేస్తావో, ఆలోచిస్తావో కర్తవ్య అకర్తవ్యాల గురించి, ధర్మ అధర్మాల గురించి, న్యాయ అన్యాయాల గురించి, అంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఏదైతే పొందాలనుకుంటున్నావో, అసలు ఈ జీవనాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలనుకుంటున్నావో అవన్నీ నువ్వు మనసులో ఆలోచిస్తావు. అది ఇవన్నీ ఆలోచనలు ఎలా వస్తాయంటే అది మన స్వాధ్యాయం ద్వారా కానీ, గురువుల యొక్క సాంగత్యం ద్వారా కానీ, సత్సంగం ద్వారా కానీ, అలాగే ఘటనా విశేషం ద్వారా కానీ, మనకు జీవితంలో అడుగడుగున వెళ్ళినప్పుడు మనకు ఎదురయ్యేటువంటి సమస్యలను చూసి అనుభూతిని పొందిన తర్వాత మనకు ఏర్పడినటువంటి అనుభవం ఏదైతే ఉందో, అనుభవం ద్వారా భిన్న భిన్న సంకల్పాలు ఉత్పన్నమవుతుంటాయి. ఒక్కొక్కరిలో ఒక రకమైన సంకల్పం ఉత్పన్నమవుతూ ఉంటుందన్నమాట. అందుకే వై సంకల్పయతే ఎవరైతే సంకల్పం చేస్తాడో అప్పుడే మనసి విచారిస్తామట. అథ వాచమితి ఎప్పుడైతే మనసులో సంకల్పం తీసుకున్న తర్వాత మనసులో విచారం వస్తుంది. అప్పుడు మనసులో దాన్ని బాగా మనం చేసినట్లయితే, బాగా విచారించినట్లయితే ఆ సంకల్పాన్ని పొందాలి, ఆ సంకల్పం నెరవేర్చుకోవాలి, ఆ సంకల్పం ముందుకెళ్ళాలి. ఆ సంకల్పం సిద్ధించేందుకు ఒకే తత్వంలో లీనమై ఉన్నట్లయితేనా అప్పుడు అది వాక్ రూపంలో ప్రేరించబడుతుంది. ఆ వాక్యం మళ్ళీ ఆ నామ రూపంలో మంత్ర రూపంలో అభివ్యక్తం అవుతుందన్నమాట. ఈ రకంగా సంకల్పించి అంటే ఈ సంకల్పమే మిగిలిన ముందు చెప్పినటువంటి నామానికైనా, వాక్కుకైనా, మనిషికైనా ఆధారం అన్నమాట. ఇవన్నీ సంకల్పం మీద ఆధారపడి ఉంటే ఇవన్నీ సంకల్పం ఒకటైనప్పుడు ఇవన్నీ కూడా అందులో ఏకీభావం అయిపోతాయి. అందుకే మనస్యతి మనసులో విచారించినప్పుడు అథ వాచం ఈరయతి వాక్కులో అది వ్యక్తం అవుతుంది, వాక్తుని ప్రేరేపిస్తుంది. తాం నామ్ని ఈరయతి తర్వాత ఆ వాక్య నామరూపంలో, నామ్ని మంత్ర రూపంలో, నామం ఏదైతే ఉందో మంత్ర రూపంలో నువ్వు ఏ మంత్రాలు కావాలో, ఏ కర్మకి చేయాలో, ఏ కర్మకాండాన్ని అనుసరించాలో ఆ కర్మల్ని చేస్తామట. అందుకే మంత్రాహ ఏకం భవంతవిని అక్కడ మంత్ర రూపంలో ఏకీభావం అవుతాం. తర్వాత మంత్రేషు కర్మని ఆ మంత్రాల సహాయం చేత మంత్రాన్ని అనుగుణంగా ఏ రకమైన కర్మలు చేయాలో ఆ కర్మలను కర్మానుష్ఠాన్ని ప్రారంభిస్తావు. కానీ ఇవన్నీ ముందు సంకల్పం ఉంటే ఇవన్నీ చేయగలుగుతావు. సంకల్పం లేకుంటే మనసు ఉన్నా కూడా, వాక్కు ఉన్నా కూడా, సాధనాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, దానికి సంబంధించిన మెటీరియల్ ఉంది, అన్ని ఉన్నా కూడా మనం ఏం చేయలేం. ముందు విచారం అంటే సంకల్పం ఉంటే మనకు కర్మ చేయాలని గతి వస్తున్నాడు. ఆ సంకల్పం లేకుంటే మనం ఏం చేయలేము. కానీ అందుకే ఏదో సంకల్పం ఉండాలని చెప్పి మనం మాటికి తరచుగా వ్యావహారిక భాషలో అంటుంటాం. ఏ సంకల్పం లేదు మనకి ఏమి సిద్ధించవు. సంకల్పం అంటే ఇది చేయాలి, ఇది పొందాలి, ఇలా వెళ్ళాలి అని చెప్పి మనకంటూ ఏదో ఒక లక్ష్యం అంటూ ఉంటేనా, ఆ సంకల్పం అంటూ ఉంటేనా మనం ఏదైనా సాధించవచ్చు. కానీ సంకల్పం అన్నిటికీ ఆధారము, సూక్ష్మమైంది. కానీ ముందు సంకల్పం నుంచి ఉత్పన్నమవుతుంది మిగతా క్రియాకలాపాలని కూడా. అందుకే సంకల్పానికి బ్రహ్మగా భావించి నువ్వు ఉపాసన చెయ్యి అని చెప్పి ప్రేరేపిస్తానమాట. చూడండి అది కింద ఇచ్చాడు. తానిహ వా ఏతాని సంకల్ప ఏకాయనాని సంకల్పాత్మకాని సంకల్పే ప్రతిష్ఠితాని సంక్లిపతాం ధ్యావా పృథివీ సమకల్పేతాం వాయుశ్చ ఆకాశం చ సంకల్పతాం. వాయుశ్చ ఆకాశం చ సమకల్పంత అపశ్చ తేజశ్చ తేషాం
సంక్లిప్త్యై వర్షం సంకల్పతే, వర్షస్య సంక్లిప్త్యై అన్నం సంకల్పతే, అన్నస్య సంక్లిప్త్యై ప్రాణాః సంకల్పంతే, ప్రాణాన్ సంక్లిప్త్యై మంత్రాః సంకల్ప్యంతే, మంత్రాః సంకల్పంతే, మంత్రాణం సంక్లిప్త్యై కర్మాణి సంకల్పంతే, కర్మాణం సంక్లిప్త్యై లోకః సంకల్పతే, లోకస్య సంక్లిప్త్యై సర్వం సంకల్పతే, స ఏషః సంకల్పః, సంకల్పం ఉపాస్వ ఇతి. అందుకే సంకల్పాన్ని ఉపాసించే ఒక సంకల్పం అనేది నీలో ఉన్నట్లయితే ఇవన్నీ కూడా సక్రియమవుతాయి, ఇవన్నీ కూడా తేజవంతం అవుతాయి. చూడండి, అవి ఒకటి క్రమంగా ఇచ్చాడు. నువ్వు సంకల్పం చేసినట్టే మనసులో, ఎందుకంటే చెప్పాం మనిషి అన్నిటికీ ఆధారభూతం, మనిషి అన్ని సంకల్పాలకు సంకల్పం మనసులో ఉన్నటువంటి అన్ని క్రియాకలాపాలకు, తర్వాత చేసేటువంటి అన్ని గతివిధులకు ఆధారభూతంగా ఉంటుంది. అందుకే అంటే ఇక్కడ ఒకటి మన తాని వా ఏతాని సంకల్ప ఏకాయనాని సంకల్పాత్మకాని, అంటే ఇవి సంసారంలో ఈ బ్రహ్మాండాలు ఏవైతే అన్ని కనిపిస్తున్నాయో అన్ని సంకల్ప క్షమితం. ఇక్కడ చూడండి, కాబట్టి మనకి బ్రహ్మాండంలో ఏవన్నీ కనిపిస్తున్నాయో అవన్నీ సంకల్పం ద్వారా సిద్ధిస్తున్నాయి. ఇవన్నీ కూడా సంకల్పంలో నివసిస్తున్నామంట. అంటే బ్రహ్మాండమైన పిండమైన ఇవన్నీ సంకల్పమే మనకు కనిపిస్తుంది. అంటే ప్రతిదీ కూడా సంకల్పం తాత్పర్యం ఇక్కడ మనకు బ్రహ్మాండంలో కలిగేటువంటి పంచభూతాల్లో కావచ్చు, ద్విలోకంలో కావచ్చు, విధులోకంలో కావచ్చు, అలాగే నక్షత్ర అంటే పూర బ్రహ్మాండంలో పూర పిండంలో కూడా, అలాగే సూర్యునిలో కూడా కనిపించేటువంటి ఆకాశంలో అంతరిక్షంలో కనిపించే సమస్త భూభాగం అంతా కనిపించేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అని ఒక క్రమబద్ధంగా ఒక వ్యవస్థితంగా నడుస్తున్నాయన్నమాట. ప్రతిదీ కూడా కారణపూర్వకంగా ఉంది, ఏ కారణం లేకుండా ఏది చేయమంట. అంటే ప్రతిదీ కూడా మనకు ఏం తీసుకున్నా కూడా ఒక రీజన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రకం వ్యవస్థితంగా నడుస్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు, గ్రహ నక్షత్రాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే కూడా ఒక వ్యవస్థ ప్రకారంగా సంకల్పానుబద్ధంగా ఇవన్నీ గతిశీలంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ అదే విధంగా ఈ ద్విలోకం నుంచి మొదలుకొని పృథ్వీలో కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ సంకల్పయుక్తంగా కనిపిస్తున్నాయి. అంటే ఎక్కడ చూసినా బ్రహ్మాండ విషయంలో అంత వ్యవస్థ కనిపిస్తుంది, కానీ అవ్యవస్థ అంటూ ఎక్కడ లేదన్నమాట. అని ఒక వ్యవస్థితంగా మనకు పృథ్వీ నుంచి ఏమైనా మొక్కలు ఉత్పన్నమవుతున్న, పండ్లు పుష్పాలు వస్తున్న, పంటలు పండుతున్నాయన్న, ఋతువులు ఏవైతే ఉన్నాయో అని ఒక క్రమ పద్ధతిగా మనకు కాలంలో మార్పులు కానీ, కాలంలో పరివర్తన కానీ, అలాగే పంట పొలాలు కానీ, పశు పక్షుల్లో కానీ, క్రిమి కీటకాలు కానీ, మనుషుల్లో కానీ అంత బ్రహ్మాండవంతో గతిశీలంగా నిరంతరంగా పరిణామం చెందుతూ ఉంది, పరివర్తన చెందుతూ ఉంది. ఇవన్నీ పరిణామం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇవన్నీ కూడా సంకల్పానుగుణంగా, పరమాత్మ యొక్క వ్యవస్థానుగుణంగా ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఈ సంకల్పం అనేది మనకు బ్రహ్మాండంలో జడ పదార్థాలైన, చైతన్య పదార్థాలైన ఇవన్నీ సంకల్ప ద్వారా సిద్ధిస్తున్నాయి. అందుకే అంత సంకల్పమే సంకల్పం కనిపిస్తుంది అని చెప్పుకున్నామట. అలాగే ఈ సంకల్పం ద్వారా కేవలము ఒకరి మీద కేవలము ఆకాశంలో, వాయువులో, పంచభూతాల్లో కాకుండా జలంలో కూడా అలాగే ఆ సంకల్పం కనిపిస్తుంది. అలా క్రమంగా ఒకదాని కూడా ఇప్పుడు సంకల్పే ప్రతిష్ఠితాని, ఇవన్నీ కూడా సంకల్పాత్మక అని చెప్పుకున్నాం. అందుకే సంకల్పే ప్రతిష్ఠితాని
సమక్లిపతాం ధ్యావ పృథివీ. ధ్యావ అంటే శ్రీలోకము, పృథివీలోకము. సమకల్పేతాం, ఇవన్నీ కూడా సంకల్పంలో కనిపిస్తున్నాయి. అలాగే ధ్యావ పృథివీ, ద్విలోకం పృథివీలోకమే కాకుండా వాయుశ్చ ఆకాశం చ సమకల్పంత, ఇవన్నీ కూడా ఆకాశమైన వాయువును కూడా సంకల్పంగా పూర్వకంగానే సిద్ధిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అలాగే ఆపశ్చ తేజశ్చ, ఆ జల మహాభూతమైన తేజో మహాభూతమైన తేషాం సంకల్ప్య, వాటి యొక్క సంకల్పం కొరకు వర్షం సంకల్పతే. ఈ తేజస్సు కారణంగా, అగ్ని కారణంగానే, వీటి యొక్క కారణంగానే ఏమవుతుంది, తేషాం సంకల్ప్తే, అవి సంకల్పం చేశాయి కాబట్టి ఏది జలము అది తేజో మహాభూతం. తేషాం సంకల్ప్తే వర్షం సంకల్ప్తే, వర్షం కూడా సంకల్పిస్తుంది. వర్షస్య సంకల్ప్త్యై, వర్షం సంకల్పించడం వల్ల ఏమవుతుంది, అన్నం సంకల్పితే, వర్ష కారణంగా అన్నము ఉత్పన్నమవుతుంది భూమి మీద. అన్నం సంకల్పతే అన్నస్య సంకల్ప్తి, అన్నం సంకల్పం చేయడం వల్ల ప్రాణాహ సంకల్పంతే, అన్నం కారణంగానే, అన్నం తినడం వల్లనే ధన్యాల యొక్క పౌష్టిక పదార్థముల చేత ప్రాణాహ సమస్త జీవులు ఉత్పన్నమవుతున్నాయి. ప్రాణాహ సంకల్పంతే, ప్రాణులు ఉత్పన్నమవుతుందంటే అక్కడ అన్నం ఉంది కాబట్టి ప్రాణులు ఉత్పన్నమవుతుంది. అన్నోవై ప్రాణాహ అంటుంటామంట. అందుకే అన్న కారణంగా ప్రాణులు మనకు కనిపిస్తున్నాయి, జీవులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రాణాహ సంకల్పంతే ప్రాణానం సంకల్ప్తి, ఆ ప్రాణ సంకల్పం చేసినట్లయితే మంత్రాహ సంకల్పంతే. అందుకే ప్రాణ జీవి ఉన్నప్పుడే కదా మంత్రం సంకల్పం చేసేది, ఏదైనా కర్మానుష్ఠం చేసేది. అందుకే మంత్రం సిద్ధిస్తుంది, మంత్రం సంకల్పిస్తుంది. అందుకే అలాగే ప్రాణాలు సంకల్పించే మంత్రం సిద్ధించింది. అలాగే మంత్రానం సంకల్ప్తి, మంత్రాల సంకల్పనం కొరకు కర్మాన్ని సంకల్పంతే, ఆ మంత్రాల యొక్క సంకల్పాన్ని సిద్ధించడం కొరకు కూడా మనం మళ్ళీ భిన్న కర్మలను సంకల్పం చేసుకుంటాం. ఆ భిన్న కర్మలు సంకల్పించాలంటే కర్మానం సంకల్ప్తే లోకః సంకల్ప్తే, ఈ లోకాన్ని, ఈ మనకు సంకల్పాన్ని సిద్ధించాలంటే మనకు ఒక సంపూర్ణ లోకం కావాలన్నమాట. లోక సంకల్పితే, ఆ లోకస్య సంకల్పితే, ఈ లోకాన్ని మళ్ళా గతిశీలంగా ముందు తీసుకెళ్ళాలంటే సర్వం సంకల్పితే, దానికి సంబంధించి ఎక్కడ ఏ సంకల్పాలు కావాలో అవన్నీ సంకల్పాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రకంగా అంతతో గత్వ మొత్తం బ్రహ్మాండం అంతా సంకల్పబద్ధంగా ఉంది, సంకల్పమయంగా ఉంది, అన్ని సంకల్పంగా నడుస్తున్నాయి. అందుకే సర్వం సంకల్పతే. అందుకే సాయేష సంకల్ప సంకల్ప ఉపాస్వయతి. హే ముని, హే నారద ముని, నువ్వు సంకల్పాన్ని బ్రహ్మగా భావించి ఉపాసన చెయ్యి. ఆ రకంగా చేసినట్లయితే నీకు ఒక స్థితి వరకు, ఒక అవస్థ వరకు నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు అని చెప్పి, ఈ రకంగా సంకల్పం శ్రేష్టమైంది. మనసు కంటే కూడా సంకల్పం ద్వారా మిగిలినవన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. సంకల్పాన్ని దృఢంగా బలంగా ఉండాలి. ఆ రకంగా సంకల్పం చేసినట్లయితే ఒక్కొక్క స్థానం దాటుకుంటూ, ఇప్పుడు మనం చెప్పిన స్థానాలు ఏవైతే ఉన్నాయో అది సంకల్పం చేసుకుంటే ఇవి ఇంతవరకు ఈ స్థితి వరకు మనకు దివ్యలోకమైన అంటే బ్రహ్మాండంలో యొక్క గతివిధి, బ్రహ్మాండంలో గతివిధి యొక్క స్థితిగతిని యథార్థంగా తెలుసుకోగలుగుతాం. మనం ముందు సంకల్పం మనలో ఉన్నట్లయితే ఆ సంకల్పానుగుణంగా మన మనసు పని చేస్తున్నారు. మన సంకల్పం లేకుంటే ఆలోచన ఉండదు, ఆలోచన లేక విచారాలు ఉండదు, విచారం లేకపోతే కర్మ కూడా ఉండదు. అలాగే నిట్టల్లో కూర్చొని ఉంటాడు, అలాగే తటస్థంగా ఉంటాడు, ఏమి ఉండదు. అందుకే సంకల్పం అత్యంత అనివార్యమైనది. సంకల్పం చేసేది కాబట్టి ఇక్కడ కూర్చొని మనం వినగలుగుతాం. సంకల్పం చేస్తున్నా కాబట్టి అన్ని రకాల క్రియాకలాపాలు చేస్తున్నారు. కానీ సంకల్పానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అటువంటి సంకల్పాన్ని ఉపాసించు. నువ్వు సంకల్ప విషయంలో విచారించినట్లయితే, అంటే నువ్వు నిన్ను ఆలోచించుకోవడం, ఇదో నేను ఏం చేశాను, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయలేదు, ఇట్లా నీకే నువ్వు ఆలోచించుకున్నట్లయితే, ఆత్మనిరీక్షణ చేసినట్లయితే ఏమవుతుందంటే మనకు సంకల్పాలు ఉత్పన్నం అవుతాయి. నేను ఈ కర్మ చేయలేదు, ఈ కర్మ ప్రారంభించలేదు, ఈ రకంగా వాళ్ళకి చేయలేదు. అలాగా మనం చేయాల్సిన కర్మలు ఏవైతే ఉన్నాయో, చేయకూడని కర్మలు ఏవైతే ఉన్నాయో అన్ని మనం ఒక వ్యవస్థితంగా లేనప్పుడు, ధనబద్ధంగా న్యాయబద్ధంగా లేనప్పుడు, అకర్తవ్యంగా వాటిని విచారించినప్పుడు ఏమవుతుంది, ఏవే అకర్తవ్యం దాన్ని కర్తవ్యంగా చేస్తుంటే, ఏదైతే కర్తవ్యమో అకర్తవ్య రూపంలో కూడా లేకపోయినప్పుడు చేస్తూ ఉంటాం. అలాగా విపరీతంగా చేస్తుంటాం, అనుకూలంగా ఉన్నప్పుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా. అంటే దాని యొక్క ఆ సంకల్పం అనేది మనకి సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే తాత్కాలికంగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం, దూరదృష్టితో ఆలోచన చేయమన్నమాట. అవన్నీ కూడా ఏమవుతాయంటే మనకు సంకల్పం సిద్ధించుకోవడంలో విఘ్నాలు ఉపస్థితం చేస్తాయి. అందుకే సంకల్పాన్ని మనం చేసినట్లయితే ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనే ఆలోచనలు మనలో వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఇవన్నీ ఎలా సిద్ధిస్తే, ఎలా ఉత్పన్నమవుతాయంటే మనం ధ్యానం ద్వారానే మనం ఉపాసన చేయమంటారా, అలా కూర్చున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి, అనేక రకాల భిన్న ఆలోచనలు వస్తాయన్నమాట. ఎందుకంటే మనం చాలా మర్చిపోయిన ఆలోచనలు ఇప్పుడు మనకు ఆ టైంలో కూర్చున్నప్పుడు వస్తాయి. మామూలుగా సహజంగా ఉన్నప్పుడు, సామాన్య స్థితిలో ఉన్నప్పుడు ఏ ఆలోచన ఉండదు. ఆ ధ్యానంలో కళ్ళు మూసుకోగానే ఎక్కడి నుంచో అనేకమైన ఆలోచనలు, మనం ఊహించిన కూడా ఆలోచనలు అక్కడికి వచ్చి కూర్చుంటాయి అన్నమాట. కానీ ఇవన్నీ కూడా అవి మనకు ఆలోచనలు వస్తున్నాయంటే ఆలోచన ఎవరిదో కాదు, ఆలోచన మనదే. ఆలోచన మనకు విచారం వస్తుంది అంటే మన ఆలోచన ఎప్పుడు చేసి దాన్ని పక్కన వదిలేసామట.
సంకల్పాలు చేసాం వదిలేసాం, సంకల్పం చేసాం వదిలేసాం అనమాట. అంటే మనసు ఆలోచన వచ్చింది వదిలేసామట, దాన్ని పూర్తిగా సంపన్నం చేసుకోలేదు. సంకల్పాన్ని మనసుతోటి, మనసును వాక్కుతోటి, వాక్కును ఆ నామంతోటి, నామం నుంచి మంత్రంతోటి, మంత్రం నుంచి కర్మతోటి మనం యుక్తం చేయలేదన్నమాట. యుక్తం చేయటం అలాగా అలా పడి ఉన్నామాట, అస్తవ్యస్తంగా పడి ఉన్నామాట. కాబట్టి అవి మనం అలా అస్తవ్యస్తంగా ఉన్నాయి కాబట్టి, నెరవేరలేదు కాబట్టి అవన్నీ మనం కూర్చున్నప్పుడు అటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు రావడానికి కారణం కూడా అది ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంటి? అందుకే ముందు ఆలోచనలు వచ్చినప్పుడు ఈ ఆలోచనలో మాటి మాటికి వస్తుందంటే దానికి సంబంధించి ఏదో కర్మ ఉంది. దానికి సంబంధించినటువంటి రాగం ఉంది. దానికి సంబంధించినటువంటి మోహం ఉంది. ఏదో కర్మ అయితే ఉంది. అలాగే చాలా మంది అంటుంటారు, నాకు చాలా కళలు ఎక్కువగా వస్తాయండి. ఎక్కువ ఇది చూస్తున్నా అది చూస్తున్నాం. అంటే ఎక్కువ మనసు చాంచల్యంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి కళలు ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు మనం దినంలో చూసినట్టు వస్తుంటాయని చెప్తుంటాం కదా. ఆ దినంలో మనం చూసింది ఒకటైతే మనకు ఊహించని విధంగా భిన్న భిన్న కళ రూపంలో వస్తుంటాడు. అది యథార్థంగా నిజంగా ఇలా ఊహించబడిందో, నిజంగా ఇలా జరిగిందేమో ఒక ప్లాంటెడ్ గా ఉంటుందన్నమాట. ఆ కళ కూడా అంత ఇదిగా వస్తుంది మనకు. మన సంకల్ప విధంగా చేసినట్లయితే ఎదుటి వ్యక్తి విషయంలో ఈ రకంగా ఆలోచిస్తాం. లేదా వాళ్ళు మన గురించి ఇలా ఆలోచిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మనకు స్పష్టంగా ఆ కళ రూపంలో వ్యక్తం అవుతుంటాయి. కొన్ని అస్తవ్యస్తంగా మనం ఊహాతీతంగా కంటే, ఊహం కంటే కూడా అతీతంగా కూడా అత్యంత సూక్ష్మంగా లేదంటే లేనివి ఉన్నట్టుగా ఉన్నది లేనిగా కూడా ఊహించుకోగలుగుతాం. అది దాటి కూడా వెళ్తుంది. కానీ ఇట్లా అతిగా వస్తున్నాయంటే ఒక వ్యవస్థితంగా లేకుండా ఎక్కువగా ప్రతిదీ వస్తుందంటే అక్కడ మనసు స్థిరంగా లేదు. మనసు స్థిరంగా లేకపోవడం వల్ల అన్నిటిని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. అంటే మనం ఇప్పుడు కంప్యూటర్‌లో గాని, మొబైల్‌లో గాని చూసినా అనుకోండి, మనకు బటన్స్ ఒకసారి వస్తే ఒకటి మనకు ఒక ఫైల్ ఓపెన్ అవుతుందన్నమాట. దాన్ని అది ఏదన్నా ఏదో అంటారు కదా, దాంట్లో వైరస్ వచ్చినప్పుడల్లా మనం చూసినా లేని ఏదో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఒకసారి వచ్చినా అనుకోండి, అన్ని లేనిపోయినవన్నీ ఒకేసారి వస్తుంటే పోతుంటామట. ఏదో ఒకటి నిలబడదన్నమాట. అన్నీ అది సిస్టమ్ ఏంటి? అది స్థిరంగా లేదన్నమాట. ఎక్కడ ఏది మనం క్రమంగా పని చేయడం లేదన్నమాట. అంటే ఒక సిస్టమ్ అంటే ఒక మస్తిష్కం అంట. అలాగే మస్తిష్కంలో కూడా మనకన్నీ రకరకాలుగా విచారాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనకు కళలు ఎక్కువగా వస్తున్నాయి. కళలు ఎక్కువగా వస్తున్నాయంటే మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాం, ఎక్కువగా విచారిస్తున్నాం. ఒక విషయంలో స్థిరంగా లేవన్నమాట. మనం ఈరోజు మన నిత్య కర్మలు, దైనందిక కర్మలు చేసుకుంటూ పోతున్నామైతే, శ్రద్ధపూర్వకంగా చేసుకున్నట్లయితే మనకు మనసు స్థిరంగా ఉంటుంది. ప్రశాంతంగా నిద్ర వస్తుందన్నమాట. అలాగా నిద్రపోయిన తర్వాత కూడా మనకు అలా కళలు వస్తూ ఉన్నాయంటేనా మన మనసు ఎక్కడో విషయం లీనమై ఉంది. ఎక్కడో రకరకాల ఆలోచనల్లో యుక్తమై ఉంది. అది స్థిమితంగా లేదు. అందుకే కళలు వచ్చేస్తున్నాయి మనకు. అందుకే ఆ సంకల్పాలు మనం చేసేటువంటి దైనందిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా విచారించి సంకల్పానుగుణంగా వాటిని నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయాలి అనేది మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తుందన్నమాట. అందుకే చెప్పేది లాస్ట్‌లో అందుకే నువ్వు సంకల్పాన్ని బ్రహ్మగా భావించి ఉపాసన చెయ్యి అని చెప్పి నారదమునికి సనత్ కుమార్ ఈ రకంగా ఉపదేశించాడు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, సంకల్పానికి నువ్వు ఉపదేశం చేస్తే ఏ ఫల ప్రాప్తి కలుగుతుందంటే దానికి కర్మకి ఒక స్థానానికి వచ్చాను నీకు ఒక ఉపలబ్ధి ఖచ్చితంగా కలుగుతున్నావు. ఇవన్నీ ఒక్కొక్క మైట్ దాటుకోవడం వల్ల ఒక స్ఫూర్తి, ఒక ఉత్సాహం వల్ల ఆటోమేటిక్ గా వచ్చేస్తాయన్నమాట. అందుకే సంకల్పం బ్రహ్మ ఇది ఉపాస్తే సంక్లిప్తాన్వై సా లోకాన్ ధ్రువాన్ ధ్రువ ప్రతిష్ఠితో అవ్యథమానో అభిసిద్ధ్యతి యావత్ సంకల్పస్య గతం. ఇక్కడ మళ్ళీ ముందు వచ్చింది. అందుకే ఎవరైతే ఆ సంకల్పాన్ని బ్రహ్మగా ఉపాస్తే, అంటే సంకల్పాన్ని బ్రహ్మగా ఉపాసన చేస్తారో అతడు ఏమవుతాడంటే ధ్రువ సంక్లిప్తాన్వై, అంటే ఆ సంకల్పానుగుణంగా లోకాన్ ధ్రువ, అంటే లోకంలో ధ్రువ స్థిరంగా ఉండగలుగుతాడు. ఆ స్థిరంగా ఉండటం ఏమవుతుంది, ధ్రువాన్ ప్రతిష్ఠితాన్, అక్కడ దానికి స్థిమితంగా ఉండే క్రియాకలాపాలు, కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతిష్టాత్మకంగా ఉంటాడు. ఆ ప్రతిష్టాత్మకంగా నీలో ఒక రకమైనటువంటి సంతాపరహితమైనటువంటి స్థిమితమైనటువంటి సిద్ధి నీలో కలుగుతుంది. అందుకే ఇక్కడ అవ్యథమాన శబ్దం ఇక్కడ ఇవ్వబడిందన్నమాట. అవ్యథమ అంటే ఎటువంటి పీడ లేకుండా, బాధ లేకుండా, దుఃఖం లేకుండా. అవ్యథమ అంటే ఎటువంటి బాధ ఆటంకాలు లేకుండా, అవ్యథమ స్వయంగా కూడా పీడరహితంగా ఉంటూ నువ్వు అది సిద్ధించుకోగలుగుతావు. అభిసిద్ధ్యతి అని చెప్పి చెప్పుకున్నాం. ఆ వ్యథమాన అభిసిద్ధ్యతి అంటే నువ్వు అది అనుకున్నట్టుగా సిద్ధిస్తుంది. అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ స్థిరమైనటువంటి ప్రతిష్టాత్మక కర్మానుష్ఠానం చేయగలుగుతావు
అంటే సంకల్పం గట్టిగా దృఢంగా ఉంటే ఆ కర్మలు కూడా అదే విధంగా వ్యవస్థితంగా ఉంటే, స్థిరంగా స్థిమితంగా ఉంటే, ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. అంటే ఒక బలం ఉంటుంది, ఒక దాంట్లో ఒక సత్తా ఉంటుంది, ఒక దృఢత్వం ఉంటుందన్నమాట. అంటే కర్మ చేసినా కూడా ఆ కర్మలో ఒక తెలియని ఒక బలం వచ్చేస్తుందన్నమాట. మనం చేసే కర్మ ఇది మంచిదా కాదా లేని చేస్తున్నారా పోతున్నాం అంటే ఏమవుతుంది కొంచెం కర్మలు చేస్తున్నాం. అంటే అస్తవ్యస్తం కాదని అనిశ్చయార్థనలు చేస్తూ ఉంటాం. అంటే ఆ చేసే కర్మ ఇది కరెక్టా కానీ ఒక సందిగ్ధ స్థితిలో చేస్తూ ఉంటాం. ఇంకోటంటే ఇది ఆ కర్మ పట్ల విశ్వాసం ఉండదు. కర్మ పట్ల నమ్మకం ఉండదు. ఇలాంటిది నాకు ఆ రకమైనటువంటి నేను సంకల్పం చేసుకొని చేస్తున్న ఆ కర్మ నాకు ఉపయోగపడుతుందా లేదా? అది నేను అనుకునే సంకల్పం సిద్ధింపజేస్తుందా లేదా? సో సందేహాత్మకంగా ఉన్నప్పుడే అవన్నీ శైథిల్యంగా ఉంటాయన్నమాట. అది ఒక బలంగా దృఢంగా ఉన్నట్లయితే సంకల్పంలో వ్యక్తికి ఉత్సాహం వస్తుంది. మనం చేసే కర్మలని మనిషికి ఒక స్ఫూర్తి కనిపిస్తుందన్నమాట. ఒక ఉత్సాహం, చైతన్యం కనిపిస్తుందన్నమాట. అలాంటి చైతన్యం ఖచ్చితంగా ఆ వ్యక్తికి కనిపించాలి. ఆ కర్మలో కనిపించడం లేదనుకోండి, అది ఎక్కడో ఆ మనసు సంపూర్ణంగా లీనం కాదక్కడ. ఆ సంకల్పం కూడా సంకల్పం గట్టిగా లేనప్పుడు మనసు పూర్తిగా లీనం కాదు. మనసు పూర్తి కాకపోతే వాక్ అలాగే ఉంటుంది. వాక్ లేకపోతే కర్మానికి సంబంధించిన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించిన సామగ్రి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అస్తవ్యస్తంగానే ఉంటాయి. అంటే అవన్నీ కూడా శైథిల్యంగానే ఉంటాయి, శిథిలంగానే ఉంటాయి. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ మన సంకల్పం ద్వారా ముడిపడి ఉంటుంది. దాన్ని బట్టి మన గతివిధి నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క సంస్కారాన్ని, నీలో ఉండేటువంటి అన్ని క్రియాకలాపాలను చెప్పగలుగుతారు యోగులు, సాధకులు. అలా ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పగలుగుతాం. స్థూలాత్మకంగా మన ఒక గెస్ చేస్తున్న ఇప్పుడు వర్తమానంగా పిల్లవాడిని చూసి, వర్తమానటువంటి సమాజం చూసి, వర్తమానటువంటి గతివిధిని చూసి మనకు ఏమేం కావచ్చు, ఏమేం అవ్వచ్చు అని చెప్పి మనం స్థూలంగా కనిపించే లక్షణాలు అర్థం చేసుకొని జరగబోయేటువంటి విషయాన్ని కూడా మనం సంకల్పం ద్వారా చెప్పవచ్చు. ఆ స్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇంకా యోగి అంతకంటే సూక్ష్మంగా జరిగేటువంటి క్రియాకలాపాలను కూడా దూరదృష్టితోటి చెప్పగలుగుతాడు. అందుకే నువ్వు ఇవన్నీ సిద్ధిస్తాయి. అంటే ఎటువంటి పీడ లేకుండా నీకు ఒక గతి కలుగుతుంది. అది ఎంతవరకు కలుగుతుందంటే యావత్ సంకల్పస్య గతం తత్ర అస్య యథా కామాచారో భవతి. దాని యొక్క సంకల్పం ఇలా నువ్వు సంకల్ప బ్రహ్మగా ఉపాసన చేసినట్లయితే అన్ని లోకంలో స్థిరమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కర్మలను ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా నీకు అన్ని కూడా సిద్ధిస్తాయి. అంటే ఒక రకమైన ఉన్నత స్థానం ఒక రకమైన స్థితిని పొందగలుగుతావు. ఒక ఉన్నత స్థానం పొందగలుగుతావు. ఒక సామర్థ్యం సంపాదించుకోగలుగుతావు. దాని యొక్క గతి ఎంతవరకు అయితే ఉంటుందో, సంకల్పం యొక్క గతి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు నువ్వు స్థితిని సంపాదించుకోగలుగుతావు. అంతవరకు యథా కామాచారో భవతి. నీకు అక్కడ నిరాటంకంగా ఇష్టానుసారంగా నువ్వు అక్కడికి ప్రవేశిస్తావు. ఇలా చెప్పిన తర్వాత సంకల్పం బ్రహ్మ ఇది ఎవరైతే ఈ రకంగా సంకల్పం బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తారో అలా అన్న తర్వాత అస్తి భగవః సంకల్పాత్ భూయ ఇది. ఈ సంకల్పం కంటే ఏమైనా శ్రేష్టమైన ఇంకేమైనా ఉందా అంటే సంకల్పాత్ వావ భూయో అస్తి ఇది. సంకల్పం కంటే భూయో ఎక్కువైంది ఉంది. తత్ మే భగవాన్ బ్రవీతు ఇది. అయితే ఏ భగవాన్ ఏ మహర్షి నాకు ఆ విషయాన్ని సంకల్పం ద్వారా ఏది మహత్వపూర్ణమైనటువంటిది, ఏది ఆ తత్వము శ్రేష్టమైనది, ఆ తత్వాన్ని నాకు మళ్ళీ ఉపదేశించు అని చెప్పి వినమ్రంగా నారదముని ప్రార్థిస్తానమాట. అది పంచమఖండం. చూడండి, ఈ సంకల్పం కంటే శ్రేష్టమైనది ఏంటంటే చిత్తం వావ స సంకల్పాత్ భూయో యదా వై చేతయతే అత సంకల్పయతే అత మనస్యతి అత వాచం ఈరయతి తాం ఉ నామ్ని ఈరయతి నామ్ని మంత్ర ఏకం భవంతి మంత్రేషు కర్మాణి. ఈ రకంగా ఒకదానికోటి ముందు తీసుకెళ్ళబడ్డాడు. అంటే ఇక్కడ సంకల్పం కంటే చిత్తం అనేది ఉత్కృష్టమైంది. చిత్తం అంటే ఒక ఫీలింగ్. చిత్తం అంటే ఏంటి? ఒక ఫీలింగ్, అనుభూతి. నాకు ఇలా అనుభూతి కలుగుతుంది, ఇలా అనిపిస్తుంది, ఇలా నాకు ఈ మనసు అంగీకరిస్తుందన్నమాట. అంటే మనకు ఏదైతే ఫీలింగ్ కలుగుతుందో, ఏదో అనుభూతి కలుగుతుందో అది మనకు స్పష్టత కలుగుతుందన్నమాట. సంకల్పంలో మనం సంకల్పించాం అంతే. ఆ సంకల్పం ఎంతో సిద్ధిస్తుందన్నమాట. ఆ సంకల్పాన్ని మించి సూక్ష్మమైన తత్వం ఏంటి? ఒక చిత్తం ఉంటుంది. మనస్సు, చిత్తం అంటాం కదా, అది కూడా ఒక తత్వం అన్నమాట, సూక్ష్మంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ చిత్తం అంటే ఒక ఫీలింగ్, అనుభూతి ఏదైతే ఉందో అది ఉత్కృష్టమైంది. అందుకే చిత్తం వావ సంకల్పాత్ భూయ. చిత్తమే సంకల్పం కంటే శ్రేష్టమైంది. అందుకే నువ్వు ఎప్పుడైతే యదా వై చేతయతే, నువ్వు ఎప్పుడైతే చైతన్యవంతంగా ఉంటాడు, సక్రియంగా ఉన్నప్పుడే, అంటే ఈ చైతన్యత అనే చిత్తం నీలో సక్రియంగా ఉన్నప్పుడు నువ్వు సంకల్పం చేయగలుగుతావు అంట. ముందు ఈ సంకల్పం పనిచేయాలన్నా, మనసు పనిచేయాలన్నా, వాక్కు పనిచేయాలన్నా,
నామ మంత్రం పనిచేయాలన్నా కర్మలన్నీ ఆ కర్మానుగుణంగా క్రియాకలాపాలు పనిచేయాలన్నా ముందు చిత్తమే ఉండాలి. చిత్తమే లేకపోతే ఇది ఇంక చిత్తమే లేని మనసు లేనిది ఏం చెప్తావు ఇంక అంటుంటాం ఒకసారి. మనిషికి చిత్తమే లేదనమాట. ఏం చెప్పినా అర్థం కాదు. ఏం చెప్పినా తెలుసుకోలేకపోతున్నాడు. మనం ఏం చెప్పినా చేస్తున్నా దానికి ఉంచి అవగాహన ఉండాలి గదా! అవగాహన ఉన్నప్పుడు మనం ఏదో ఒక మనం అతనికి తెలియజేస్తున్నాం. అటు వింటున్నాడు. అతను మనకు తెలియజేస్తున్నాడు. సంకల్పిస్తున్నాడు. మనం చేస్తున్నాం. అలాగా గమనాగమనం, ప్రత్యాగమనం ఉండాలన్నమాట. ఆ చిత్తమే లేకపోతే ఇవన్నీ కూడా మిగిలినటువంటి ఇప్పుడు చెప్పిన సంకల్పం గాని, మనస్సు గాని, వాక్ గాని, నామ మంత్రాలు కానీ ఏవి కూడా సిద్ధించవు. ఇవన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయండి. శ్రేష్టమైనది. అంటే ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ అయితాయన్నమాట. చిత్తం ద్వారానే ఇవన్నీ ముందుకెళ్తాయన్నమాట. అందుకే చిత్తమే ఆహ్, ఎప్పుడైతే చైతన్య పురుషుడు సక్రియంగా ఉంటూ విచారిస్తాడో సంకల్పిస్తే దాని అనుగుణంగా మనకు క్రియాకలాపాలు ముందుకెళ్తాయి. కాబట్టి ఇక్కడ యదా వై చేతయతే అత ఎప్పుడు చైతన్యవంతంగా పురుషుడు సక్రియంగా ఉంటాడో అప్పుడే సంకల్పయతే అప్పుడు సంకల్పిస్తాడు. ఆ సంకల్పం చేసినప్పుడు ఆ సంకల్పం చేస్తున్నా అంటే అది మనసులో విచారిస్తున్నాడు. సంకల్పితే అథ మనసి వాచి విధీయతి. ఆ ఆ మనసులో మనస్ మనసి సంకల్పిత. చిత్తం అనేది మనకు సక్రియంగా ఉందంటే మనసులో సంకల్పిస్తాడు. ఆ మనసు ఏం చేస్తుంది మళ్ళా? వాచం ఈరయతి వాక్కును ప్రేరేపిస్తుంది. తాం ఆ వాక్ ఏం చేస్తుందంటే నామ్ని ఈరయతి. ఆ వాక్ చేస్తే మళ్ళా దానికి సంబంధించిన ఇంద్రియాలు ఏవైతే దానికి సంబంధించిన కర్మానుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో, స్థూల కర్మలు ఏవైతే స్థూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో నామ్ని ఈరయతి. ఆ నామం కూడా ఏం చేస్తుంది? మంత్రం అంటే మంత్రానుగుణంగా చేయాలి కదా! ఆ మంత్రాహ నామ్ని ఆ నామస్థానం ఏదైతే ఉందో అంటే శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి మంత్ర రూపంలో, కర్మ రూపంలో ఏకం భవంతి అని ఏకరూపతను పొందుతాయి. మంత్రేషు కర్మని. ఆ మంత్రాల ద్వారా కర్మానుష్ఠానం మనం ప్రారంభిస్తాం. కర్మానుగుణంగా కర్మలు చేస్తామని చెప్పి ఇక్కడ ఈ రకంగా కాబట్టి ఇక్కడ చిత్తమే అనుభూతే సంకల్పం కంటే ఉత్కృష్టమైంది. అందుకే ఏ సమయంలో పురుషుడు చైతన్యవంతంగా ఉండి సంకల్పం చేస్తాడో అప్పుడు ఆ మనసు ద్వారా విచారిస్తాడు. ఆ మనసు ద్వారా విచారించగా అది వాక్కులో పనిచేస్తుంది. అది వాక్కుని ప్రేరేపిస్తుంది. ఆ వాక్కు ద్వారా ఆ వాక్ అది నామాన్ని ప్రేరేపిస్తుంది కాబట్టి ఆ నామాన్ని ప్రేరేపిస్తుంది. నామం అంటే శబ్దాన్ని ప్రేరేపిస్తుంది. ఆ శబ్దాల్లో ఉండే మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకరూపంగా అయిపోయి ఆ మంత్రరూపి కర్మానుష్ఠానం ద్వారా ఆ క్రియ ప్రారంభమవుతుందన్నమాట. ఈ రకంగా క్రమంగా చిత్తము చైతన్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సంకల్పిస్తాయి. సంకల్పానుగుణంగా అంతిమంతో కర్మానుష్ఠానం వరకు ఈ క్రియాకలాపాలు గతివిధి అయితే ఉందో అవి సిద్ధిస్తాయి అని చెప్పి ఇక్కడ మంత్రాంశంలో కనిపిస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ కింద కొంచెం తాని హ వా తాని హ వా ఏతాని చిత్త ఏకాయనాని చిత్త ఏకాత్మాని చిత్తే ప్రతిష్ఠితాని తస్మాత్ యద్ తస్మాత్ యద్యపి బహువిత్ అచిత్తో భవతి న అయం అస్తి ఇత్యేవ ఏనం ఆహురి యద్ అయం వేద యద్వా అయం విద్వాన్ ఇత్తం అచిత్తః స్యాత్ అథ యది అల్ప విత్ చిత్తవాన్ భవతి తస్మై ఏవ ఉత శుశ్రూషంతే చిత్తం హి ఏవ ఏషాం ఐకాయనం చిత్తం ఆత్మచిత్తం ప్రతిష్ట చిత్తం ఉపాస్వ ఇది. కాబట్టి ఈ రకంగా చిత్తంతో యుక్తమైన తత్వాన్ని నువ్వు ప్రతిష్టాత్మకంగా స్థిరంగా ఉంచుకొని ఆ చిత్తాన్ని సంకల్ప కంటే శ్రేష్టమైనని చెప్పి ఉపాసించు అని చెప్పి ఇక్కడ ఈ విషయాన్ని మంత్రాంశంలో మనకు వ్యక్తం చేశారు. చూడండి, మనం ఒక్కోటి తీసుకున్నట్లయితే అస్తు
తాని హ వా ఏతాని చిత్త ఏకాయనాని చిత్తాత్మాని చిత్తే ప్రతిష్ఠితాని చిత్తే ప్రతిష్ఠితాని తస్మాత్ యద్యపి బహువిధ్ అచిత్తః భవతి న అయమస్తి ఇతి న అయం అస్తిత్యేవ ఏనం ఆహుః యత్ అయం వేద యత్ వా విద్వాన్ న ఇత్థం అచిత్తః స్యాత్ ఇతి అథ అథ యది అల్పవిత్ చిత్తవాన్ భవతి తస్మై ఏవ ఉత శుశ్రూషంతే చిత్తం హి ఏవ ఏషాం ఏకాయనం చిత్తం ఆత్మ చిత్తం ప్రతిష్ఠ చిత్తం ఉపాస్వ. అందుకే ఆ చిత్తాన్ని నువ్వు ఉపాసన చెయ్యి, అది సంకల్పం శ్రేష్టమైంది అని దేవర్షి ఇక్కడ నారద మునికి ఉపదేశించారన్నమాట. కాబట్టి ఈ సంకల్పం ఏది చేశామో ఆ సంకల్పం మనసుని ఏ విధంగా ప్రేరేపిస్తుందో, మనసు వాక్ మంత్రాన్ని కర్మాన్ని ఏ విధంగా ప్రేరేపిస్తుందో అలాగే వీటన్నిటి కూడా ఆధారము చిత్తమే. అనుభూతి అంటే చిత్తం అంటే ఒక ఫీలింగ్ అని చెప్పాం. అనుభూతి ద్వారానే అన్ని ఈ క్రియాకలాపాలు జరుగుతున్నాయి. అందుకే ఇక చిత్తమే ఒక రకమైనటువంటి వీటన్నిటికీ ఆత్మస్వరూపం అన్నమాట. చిత్తమే ప్రముఖమైంది, ప్రధాన్యమైంది. ఇవన్నీ కూడా చిత్తంలో నివాసిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని ఎవరైతే అది విద్వాంసుడు కావచ్చు, అన్ని తెలిసిన జ్ఞాని కావచ్చు, ఎవరైనా కూడా విన్ని మనం అంటున్నామంటే చిత్తరహితంగా ఉంటేనే విని మనం చెప్పడం. అవన్నీ జ్ఞాన ప్రధానం, ఆదాన ప్రధానం జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ క్రియాకలాపాలు జరుగుతున్నాయి అని ఇప్పుడు మనం ప్రస్తావించుకున్నాం. కాబట్టి ఇలా మనం జరగడం లేదు అనుకుంటేనా ఖచ్చితంగా అక్కడ అచిత్తమే, అంటే చిత్తం లేనట్టుగానే భావించాలి. నిజంగా అతని చిత్తం ఉంటే, మనసు ఉంటేనా ఇవన్నీ ఏం చెప్పినా ఎదుటి వాళ్ళ యొక్క సమస్యను, ఎదుటి వాళ్ళ యొక్క అనుభూతిని అర్థం చేసుకోగల, ఎదుటి వాళ్ళ యొక్క సమస్యను తన యొక్క స్థితిగతిని అర్థం చేసుకుని అనుగుణంగా దానికి సమానం చెప్తూ ఉంటాడు. ఇవన్నీ మనకు ఆ చిత్తం ద్వారా మనం ఆలోచన చేయనప్పుడు ఏమవుతుందంటే ఆడ ఇతని మనసు లేదు, చిత్తం లేదు అని చెప్పి ఏ విధంగా అంటుంటామో ఆ రకంగా వాటికి తగిన విధంగా దాన్ని ఆలోచించలేడు. అటువంటి ఇవన్నీ ఆ చిత్తమే సరైన నిర్ణయం అక్కడ లేక తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడి నుంచి సంకల్పంలో కూడా అన్ని తేడాలు వస్తాయి. సంకల్పం తేడా వచ్చినప్పుడు మిగతా క్రియాకలాపాలను వాటి మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మార్పు చెందుతాయి. కాబట్టి ఇక్కడ అందుకే ఎవరైనప్పటికీ కూడా చిత్త యుక్తంగా ఉన్నప్పుడు అన్ని సక్రమంగా పనిచేస్తాయి. చిత్తరహితంగా ఉన్నప్పుడు, ఏం తెలియనప్పుడు, ఏం తెలుసుకున్నప్పుడు ఏమవుతా అచిత్తయుక్తంగా ఉంటాడనమాట. అందుకే ఆ వ్యక్తికి ఏమి తెలియనప్పుడు అంటే అన్ని తెలిసి కూడా ఆ చిత్తం సరిగ్గా పనిచేయకపోతే అన్ని ఉన్నప్పుడే ఏం తెలియనట్టుగానే ఉంటుంది. అంటే అలాగే మనం మూర్ఛావస్థలో పడి ఉన్నప్పుడు వ్యక్తికి చిత్తం అక్కడ పనిచేది, మనసు పనిచేది, అలాగే ఉంటాయి, అన్ని ఉన్నాయి, చూస్తున్నా కలుగుతున్నా కానీ ఏం చెప్పలేదు, చేయలేడు అనమాట. అది అలాగే పడి ఉంటుంది అనమాట. అక్కడ అన్ని ఉన్నప్పుడు ఏం లేనికి సమానంగానే ఉంటుంది. అందుకే మనకు ఏం తెలిసినా కూడా, అది కొంచెం తెలిసినా కూడా అది ఏదైతే ఉందో ఆ చిత్తయుక్తంగా ఉన్నప్పుడే తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఆ చిత్తమే మనకు అంటే ఎంతైతే ఆ సామర్థ్యంతో యుక్తమైందో ఆ సామర్థ్యానుగుణంగా విషయాన్ని గ్రహించబడుతుంది. అది కొంచెమైనా అల్పమైనా అదే తీసుకోబడుతుంది. కాబట్టి ఈ చిత్తమే మన అన్నిటికీ ఇప్పుడు చెప్పేటువంటి సంకల్ప, మనసు, వాణి వాటిని కూడా ఆధారభూతం కాబట్టి అదన్నిటికీ ఆధారభూతం కాబట్టి అదే ఆత్మగా భావించు. అలాంటి చిత్తమే ప్రతిష్టాత్మకమైంది. ఏనదా అందుకే ఈ చిత్తాన్ని నువ్వు బ్రహ్మగా భావించి ఉపాసన చెయ్యి, దానికే ఉపాసన చెయ్యి అని చెప్పి ఈ రకంగా ఈ మంత్రాంశం ద్వారా తెలుస్తుందన్నమాట. అందుకే ఇక్కడ ఇవన్నీ కూడా చిత్త ఆత్మాని చిత్తే ప్రతిష్ఠితాని, ఇవన్నీ కూడా మనం ఏదైతే క్రియాకలాపాలను చిత్తంలో ప్రతిష్ఠితమై ఉన్నాయి. అందువల్లనే యద్యపి బహువిధ్ చిత్తో భవతి, అందుకే చాలా అంటే బహువిధ్ చిత్తం అంటే అనేక రకాలతో యుక్తమైనటువంటి, అనేక రకాల జ్ఞానయుక్తమైన చిత్తం అని చెప్పి చెప్పుకుంటాం. నా అయం అస్తి ఇతి ఏవ ఏనం ఆహు యద్ అయం వేద, అంటే ఏ విషయాన్ని గ్రహించాడో, తెలుసుకోగలిగాడో, యద్వా లేదంటే అయం విద్వాన్
అయం విద్వాన్ నా ఇత్తం స్యాత్. అంటే మనం ఏ రకంగా తెలుసుకొని ఆ రకంగా తెలుసుకోవాలనుకోని నా ఏం విద్వాన్ ఇత్తం అచిత్త స్యాత్. ఆ రకంగా చిత్తం అనేది సరిగా లేకుంటేనా ఏదో అల్ప విత్ అంటే అల్పం కొంచెం తెలుసుకొని చిత్తవాన్ భవతి. అంటే ఏదైతే తెలుసు ఎంతైతే తెలుసో అది తెలుసుకొని అది చిత్తయుక్తుడు అవుతాడనమాట. తస్మాత్ ఏవ ఉత శుశ్రూషంతే. తస్మాత్ ఏవ శుశ్రూషంతే అని చెప్పుకున్నా. తస్మై ఏవ ఉత అంటే వాటికి ఆ చిత్తానుగుణంగా ఏవైతే వాటిని ఆధారపడి ఏ క్రియ అన్ని మిగిలిన అంతా మిగిలిన అవయవాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన ఆ సంకల్పాన్ని నుంచి మొదలుకొని మిగిలిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగిన మాత్రంలో అంటే ఆ చిత్తం ఎంతైతే గ్రహిస్తుందో అవే అనుష్ఠానపూర్వకంగా గ్రహించగలుగుతున్నాయి. కాబట్టి మొత్తానికి చిత్తం అయితే ఉండాలి. ఇవే అని ఏకాయనం చేస్తుంది. చిత్తము ఏకీభావం చేస్తుంది. చిత్తం యొక్క స్వరూపం అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి చిత్తమే ముఖ్యమైనది. చిత్తాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి స్థిరమైనదిగా భావించి ఆ చిత్తానికి ఉపాసన చెయ్యి. అన్నిటికీ ఏకమాత్రం ఆశ్రయము, అన్నిటికీ ఆత్మ, అన్నిటికీ చిత్తమే ప్రతిష్టాత్మకమైనది కాబట్టి చిత్తాన్ని ఉపాసన చెయ్యి అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించాడు రెండో మంత్రంలో. వే ఏ సంకల్పాది ఏకమాత్ర చిత్తరూపు లయ స్థాన హై. వీటి చిత్తం లయమైపోతాయి, కలిసిపోతాయి. చిత్తమై అవదు చిత్తమే హి ప్రతిష్ఠ, చిత్తంలోనే ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. ఇసి से यद्यपि कोई मनुष्य बहुज भी हो तो भी यदि वह अचित्त होता है. ఒక్కోసారి ఈ చిత్తంలో అన్ని ఉన్నప్పుడు మహాజ్ఞాని మహాన్ పండితుడు అంటుంటారు అనమాట. అన్ని ఉన్నప్పుడు ఆ చిత్తం అనేది సరిగా పనిచేయకపోతే ఏమవుతుందంటే అన్ని కూడా ఏం లేటే. ఇతను చాలా మంది ఒక్కోసారి అకస్మాత్తుగా అన్ని తెలుసు. ఇప్పుడు ఒక మహాన్ సైంటిస్ట్ గురించి మనం చెప్పుకుంటాం కదా, అతనికి అన్ని ఉన్నాయన్నమాట. ఎంత జ్ఞానం ఉందంటే అంత జ్ఞానం ఉంది అక్కడ. అంటే అతని చిత్తం పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శరీరం బాడీ పనిచేయడం లేదన్నమాట. కానీ అభివ్యక్తం చేసేవాళ్ళు కాదు. కానీ వాటి యొక్క వైబ్రేషన్ మస్తిష్కంలో ఉండే ఆలోచన విధానం చూసి చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. అప్పుడు ఆయన లేదు, ఆయన ఏదో ఉంది, తెలిసే ఉంటుంది మీకు కూడా. తో ఆ రకంగా చిత్తం అయితే దాంట్లో శరీరంలో ఉండాలి, సరిగా పని చేయకపోతే అన్ని తెలిసి కూడా అది అచిత్తంగాత్మకంగానే ఉంటుంది. అందుకే ఇక్కడ అన్ని ఉండి కూడా మనిషి బహుజ్ भी हो तो भी यदि वह अचित्त होता है तो వాళ్ళని లోక్ कहने लगते हैं. అంటే వాళ్ళని ఏమంటారంటే ఎవరితో కుచ్ భీ నహీ హై, అంటే ఇతనికి ఏమి తెలియదు, ఏమి రాదన్నట్టుగా ఉంటుంది. అంటే మనం వ్యక్తం కానంత వరకు అది ఏమి తెలియనట్టుగా ఉంటుంది, రహస్యాత్మకంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. ఇది యహ్ కుచ్ జాన్తా తో ఐసా అచిత్ నా హోతా. అంటే కొన్ని విషయాలు అంటే ఏదైనా వ్యక్తం చేస్తున్నా అభివ్యక్తం చేస్తున్నా తెలిసిన విషయాన్ని వ్యక్తం చేస్తాం, తెలియనప్పుడు అది అలాగే శాంతంగా ఉంటున్నాడు. అందుకే और यदि कोई अल्पज्ञ होने पर चित्तवान हो तो उसी से सब श्रवण करना चाहते हैं. అందుకే అది తక్కువ తెలిసినా కూడా ఆ చిత్తంతో యుక్తమై కర్మాష్టం చేసినట్లయితే అవి అందరికీ వినటానికి తెలుసుకోవడానికి కారణభూతంగా ఉంటాయి. కాబట్టి చిత్తమే ఇక్కడ ఒక మాత్రమే అన్నిటికీ ఆశ్రయము. అంటే చిత్తవాన్ పురుషుడే ఏదైనా క్రియాకలాపాలు చేయగలుగుతాడు, ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. అంటే అన్ని కూడా చిత్తం మీద డిపెండ్ అయి ఉన్నాయి. అటు చిత్తును ఆరం చేసుకునే కొన్ని మొత్తం గతివిధి ప్రతిష్టాత్మకమై ఉంది కాబట్టి అటువంటి చిత్తాన్ని ఉపాసన చెయ్యి అని చెప్పి ఇక్కడ ఈ అంశంలో చెప్పబడింది. అలాగా చేయడం వల్ల ఏం కలుగుతుందంటే యస్ చిత్తం బ్రహ్మ ఇది ఉపాస్తే, ఎవరైతే ఈ చిత్తాన్ని బ్రహ్మ గావించి ఉపాసన చేస్తారో చిత్తాన్వై సహ లోకాన్ ధ్రువ ప్రతిష్ఠితో వ్యథమానా అభిసిద్ధ్యతి. ఇక్కడ మనం చెప్పుకునే విధంగా అదే పూర్తిగా మర్యాద శ్లోకం ఇవ్వబడింది. అంటే చిత్తికి ఎవరైతే బ్రహ్మగా భావించి ఉపాసన చేస్తుందో ఆ చిత్తం ఏం చేస్తుంటే ధ్రువమైన లోకాన్ ధ్రువ అంటే స్థిరమైన లోకాలను, అలాగే స్వయం స్థిరంగా ఉంటూ ప్రతిష్టాత్మకంగా స్థిరంగా స్థిమితంగా ఉంటూ ఆ లోకాలను స్వయం కూడా ప్రతిష్టాపితం చేస్తుంది. అందుకే లోకాన్ ధ్రువ ప్రతిష్ఠితాన్ అంటే ప్రతిష్టాత్మక చేస్తుంది. మళ్ళీ ప్రతిష్ఠితో అవ్యథమాన, అలా ప్రతిష్టాత్మకమైన తత్వం ఏదైతే ఉందో అదొక స్థిరత ఏదైతే ఉందో వ్యథమానో అభిసిద్ధ్యతి. వ్యథమాన అంటే ఎటువంటి
ఆటంకం లేకుండా బాధ, దుఃఖం, కష్టం లేకుండా అది స్థిరంగా అన్ని సిద్ధింపజేస్తుంది. అంటే చిత్తానికి కావాల్సిన క్రియాకనిష్టానం వల్ల చేయడం వలన ఏ రకమైతే ఫలప్రాప్తి కావాలో ఆ రకం ఫలప్రాప్తి అన్ని నీకు సిద్ధిస్తాయి. ఎటువంటి బాధ లేకుండా అని లోకంలో ఉన్నటువంటి గతివిధులు ఏవైతే అవన్నీ కూడా నీకు తెలిసిపోతాయి. అంటే అవన్నీ సిద్ధిస్తాయి. అందుకే ఇక్కడ వ్యథ నా పానే వాలే లోకంకో స్వయం వ్యథ నా పాతా హువా స ప్రకార ప్రాప్తి కర్తా హై. అంటే ఎటువంటి కష్టం లేనటువంటి లోకాలను పొందగలుగుతాడు. అటువంటి లోకాలనే జయించగలుగుతాడు. అంటే ఆ రకమైన స్థితిని పొందగలుగుతాడు. అలా చెప్పిన తర్వాత ఈ చిత్తం కూడా ఒక గతి, ఒక లిమిట్ ఉంటుంది. అంతలో నిర్బాధ రూపంగా నువ్వు అంతవరకు వెళ్ళగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. అంటే చిత్తం ఎంతవరకైతే సూక్ష్మంగా ఆలోచించగలుగుతుందో సంకల్పాన్ని, మనసును, వాక్కును ఆర్డర్ చేసుకుని, కర్మానుష్ఠానం ఆర్డర్ చేసుకుని అంతవరకు నీకు ఉన్నతమైనటువంటి లోకంలో ఉన్నటువంటి స్థిరమైనటువంటి ప్రతిష్టాత్మక తత్వాన్ని తెలుసుకోగలుగుతావు. అంతవరకు యోగ్యత నీకు ఉత్పన్నమవుతుంది. ఆ రకమైన స్థితిని మనం పొందగలుగుతావు. ఎటువంటి బాధరహితమైనటువంటి స్థిరమైన లోకాలను జయించుకోగలుగుతావు, వాటిని పొందగలుగుతావు. కాబట్టి నువ్వు ఆ చిత్తాన్నే బ్రహ్మగా భావించి ఉపాసన చెయ్యి అని చెప్పి ఈ రకంగా ఉపదేశిస్తాడు నారదమునికి. అలా చెప్పిన తర్వాత నారదముని అంతటితో సంతుష్టంగా ఉండకుండా ఈ చిత్తాన్ని దాటి కూడా ఏమైనా ఉందా అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు. యావత్ చిత్తస్య గతం, చిత్తం ఎంతవరకు నీకు గతినిచ్చేసిందో, దాని యొక్క సామర్థ్యం ఉందో తర్వాత గతం తత్ర అస్య యథా కామాచారో భవతి. ఇలాగా చిత్తం యొక్క గతి ఎంతవరకు అయితే ఉంటుందో కామాచారంగా యథేష్టంగా అంతవరకు నువ్వు గతిని పొందగలుగుతావు, ఉన్నతిని పొందగలుగుతావు. ఇలా పొందిన తర్వాత కూడా ఎస్ చిత్తం బ్రహ్మ అయితే ఉపాస్తే, ఎవరికి ఏ రకంగా బ్రహ్మ అయితే ఉపాసన చేస్తా అటువంటి వ్యక్తి ఈ రకమైన స్థితి వరకు పొందగలుగుతాడు. అలా చెప్పిన తర్వాత అస్తి భగవన్ చిత్తాదపి భూయ ఇది. ఓకేలా ఈ చిత్తం కంటే ఏదైనా శ్రేష్టమైనది ఇంకా ఎక్కువ ఏదైనా ఉందా అంటే చిత్తాద్ వావా భూయో అస్తి తత్మే భగవన్ బ్రవీతు ఇది. చిత్తాద్ వావ భూయ, చిత్తం కంటే భూయమైంది, స్థిరం ఎక్కువైంది, శ్రేష్టమైంది ఇంకా ఉంది. అయితే తన్మే భగవాన్ బ్రవీతు ఇది. అయితే అది నాకు ప్రస్తావించు, అది ఉపదేశించు అని చెప్పి మళ్ళీ నారదముని సనత్ కుమార్ని ఈ రకంగా నివేదిస్తానమాట. దానికి సమాధానంగా ధ్యానం అని చెప్పి, ధ్యానమే చిత్తం కంటే శ్రేష్టమైంది కాబట్టి ధ్యానంలోనే అన్ని వ్యవస్థితంగా స్థిమితంగా ఉన్నాయి. అంటే ప్రత్యేక పంచభూతాలు కావచ్చు, బ్రహ్మాండం కావచ్చు, ఇవన్నీ ధ్యానావస్థితంగా ఉన్నాయి, శాంతంగా ఉన్నాయి. అన్ని కూడా పంచభూతాలు కావచ్చు, నదులు కావచ్చు, ద్విలోకం కావచ్చు, పృథ్వీలోకం కావచ్చు, అన్ని శాంతంగా ధ్యానమగ్నంగా ఉన్నాయి, ధ్యాన స్థితిలో ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు అని చెప్పి ధ్యానం యొక్క స్థితిని ఇక్కడ ప్రస్తావించారు. చూడండి, ఇది ఆ శ్లోకం కూడా. సో స యో ధ్యానం బ్రహ్మ ఇది ఉపాస్తే. ఓకే, ఇది మనం రేపు చెప్పుకుందాంలేండి. కాబట్టి ఈ ధ్యానం గురించి, దీనికి సంబంధించిన అవాంతరాలు ఇంకా ఏవైతే ఉన్నా మన ధ్యానం ఎలా చేయాలి అనేది మిగిలిన అంశాలను తీసుకొని దీన్ని బేస్ చేసుకొని చెప్పుకుందాం. ధ్యానం యొక్క స్వరూపం చాలా విశాలంగా మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ధ్యానం గురించి చాలా మంది చెప్పేవాళ్ళు వాళ్ళు చాలా మంది రకరకాలు చెప్తుంటారు. అది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పద్ధతి ప్రకారంగా, మనకు యోగ శాస్త్రంలో ఇచ్చిన ధ్యాన పద్ధతి ప్రకారంగా మనం దానికి దీనికి తులన చేసుకుంటే ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూద్దామండి. అస్తు ఈ రకంగా ఇవి చూడటానికి మనకు అలా ఉన్నప్పుడు కూడా, మన సామాన్యంగా ఉన్నప్పటికి కూడా మనం నిజంగా వీటిని ఇదే రకంగా కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తూ ధ్యానంలో చేస్తూ ఉంటేనా ప్రతిదీ కూడా మనకు ప్రత్యేక క్రియాకలాపాన్ని మనం లేచినప్పటి నుంచి పడుకునేంత ప్రత్యేక చేష్టాన్ని కూడా మనకు ఒక చైతన్యవంతంతో కూడుకో ఉంటాయి. అంటే ఉజాగరంగా అంటే సక్రియంగా ఉంటాయి అన్నమాట. ప్రతిదీ కూడా అలర్ట్ గా ఉంటుందన్నమాట. అంటే మనం చేసే ప్రతి కర్మ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, మీకు ఒక నిశ్చయాత్మకంగా స్థిర బుద్ధితో నువ్వు ఆ కర్మలు చేయగలుగుతావు. ఇవన్నీ మనం స్థిమితంగా చేయడం లేదు అంటేనా అక్కడ మన ప్రత్యేక క్రియాకలాపాన్ని మనం ధ్యానం చేయడం లేదు, ప్రత్యేక క్రియాపని సంకల్పానుగుణంగా దాన్ని గమనించడం లేదన్నమాట. అంటే వాటిని పట్ల మనం ఇగ్నోర్ చేస్తున్నాం, దాని అంతా సూక్ష్మంగా చేయటం లేదు. ఎందుకంటే వీటన్నిటికి ముందు మనలో సంకల్పం లేదు కాబట్టి, సంకల్పం ఎప్పుడు వస్తుంది, ఆ చిత్తం తదనుగుణంగా ఉన్నప్పుడు అవి కూడా సిద్ధిస్తుందన్నమాట. ఇవన్నీ మనకి లేవు కాబట్టి మనకు అందుకే మనకి ఏదో ప్రధానంగా ఉండే కర్మానుష్ఠం అయితే అది చేసుకుంటూ పోతుందన్నమాట. కాబట్టి మనకు సంకల్పాలు స్థిమితంగా ఉన్నప్పుడు, ఆలోచన విధానం ఉన్నప్పుడు మనం ఎలా కావాలో అలాగా మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం, ఉత్తరోత్తరంగా ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. కాబట్టి అటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవడం కొరకు
ముందుగా ధ్యాన స్థితిని మనం ప్రారంభించి మనం ఇవన్నీ చేసుకుంటున్నట్లయితే, ఇవన్నీ ప్రారంభించినట్లయితే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. లేకపోతే మనం చెప్పుకుంటా మనం కూడా మన శబ్దవితిలాగా అయిపోతాము. ఇప్పుడు నారద మహర్షి కూడా అన్ని వేదాంగాలు, ఉపాంగాలు మొత్తం సంస్కృత వైదిక వాంగ్మయాన్ని అధ్యయనం చేసొచ్చినా కూడా నేను నాకు కేవలం నామాలు మాత్రమే చదువుకొని ఊరికే అవన్నీ స్వరూపంగా పారాయణ చేసి మాత్రం వచ్చేసావు. కానీ దాని అర్థవిత్తి కాలేదు. అర్థవిత్తి అయినప్పుడే మనకు దాని యొక్క అనుభూతి కలుగుతుంది. దాని యొక్క ఆస్వాదన అనేది మనకు కలుగుతుంది. దాని యొక్క తాత్పర్యం, ఒక శబ్దం, శ్లోకం ఉందంటే, ఒక మంత్రం ఉంది, దాని యొక్క అర్థం తెలిసినప్పుడే అది మనకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు. దాంట్లో శబ్దం ఉంది, మంత్రం ఉంది, శ్లోకం ఉంది, దాని యొక్క అర్థం తెలియనంత వరకు మనకు అలాగే ఉంటుంది. అంటే మనకు మనశ్శాంతి ఉండదు. మన శబ్దమే మనిషికి ఆనందాన్ని ఉత్పత్తి చేస్తుంది. శబ్దమే మనకు కష్టాన్ని కలిగిస్తుంది అన్నమాట. అది శబ్దం యొక్క యథార్థ స్వరూపాన్ని, అర్థాన్ని తెలుసుకున్నట్లయితే అది మనకు భారంగానే ఉంటుంది. కాబట్టి అటువంటి శబ్దం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే మనకు సంకల్పానుగుణంగా ఇప్పుడు చెప్పిన పద్ధతి ప్రకారం ఏదైతే ఉందో వాటి పట్ల అవగాహన చింతనం చేస్తూ ఉండాలి. వాటికి క్రియాకలాపాలను ముందుగా అర్థం చేసుకుంటే ధ్యానానుష్ఠానం అనేది మనం సాధన అనేది ప్రారంభించుకుంటూ ఉన్నట్లయితే ఇటువంటి విషయాన్ని కూడా ఆ సాధకులకు తెలుస్తాయన్నమాట. వాటిని ధ్యానంలో కూడా ఈ రకంగా విచారణ చేయడం ద్వారా వ్యక్తిలో ఒక నూతనమైనటువంటి నూతనమైనటువంటి మతి ఉత్పన్నమవుతుందన్నమాట. ప్రత్యుత్పన్న మతి ఉత్పన్నమవుతుంది. అంటే ఆలంబన, ఇవన్నీ మనకు ఒక ఆలంబన ద్వారా దీన్ని బేస్ చేసుకుని మన మనసు ఎన్ని రకాలుగా పరివర్తన చెందుతుంది, ఎన్ని రకాలు ఆలోచిస్తున్నాము, ఎందుకు ఎంత పరిగెడుతుంది అనేది ఆ మనిషి మీద ఒక నియంత్రణ వస్తున్నాడు. మనసు ఈ రకంగా పనిచేస్తున్న విషయాన్ని మనం ఇవన్నీ ఒక్కొక్క అవయవం యొక్క గతివిధిని మనం పనిచేసే విధానం చూడవచ్చు అన్నమాట. ఇప్పుడు మన శరీరంలో అన్ని పనులు ఆటోమేటిక్ జరిగిపోతున్నాయి. ఏది ఎక్కడ పనిచేస్తుంది, ఏం చేస్తుంది, మనం ఇవన్నీ మనం చూడటం లేదు. వాస్తవంగా మనం కొంచెం దాని మీద దృష్టి పెట్టినట్లయితే, ధ్యానించినట్లయితే మనకు ఏ తంత్రం ఎప్పుడు ఎక్కడ పనిచేస్తుంది అని వ్యవస్థితంగా ఎవరి పనులు మనమైతే స్థూలంగా మనం ఏ దాయత్వాలు, ఏ కర్మల్లో, ఏ వృత్తుల్లో అయితే ఉన్నామో దాని అనుగుణంగా మనం పనిచేస్తున్నామో, అలాగే శరీరంలో ఉండేటువంటి పిండంలో ఉండే బ్రహ్మాండంలో ఉండే తంత్రాలన్నీ కూడా తత్వాలన్నీ కూడా యథార్థంగా, క్రమబద్ధంగా, వ్యవస్థితంగా, నిరంతరంగా, గతిశీలంగా పనిచేస్తూ ఉన్నాయి. వాటన్ని కూడా మనం గమనించవచ్చు. ఏదైన తర్వాత క్రియానుష్ఠానం జరుగుతుంది. అప్పుడు ఇలా ఆ పరమాత్మ యొక్క గతిని, పరమాత్మ యొక్క నడిపించే విధాన్ని అది మనం ఈ బ్రహ్మాండం పరమాత్మ యొక్క స్వరూపం చెప్పిన కదా, అది ఇలాగా మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూసినట్లయితే పరమాత్మ పట్ల అత్యంత శ్రద్ధ, విశ్వాసము, ఆ పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందవచ్చు. ఇవన్నీ శ్రద్ధ ఉత్పన్నమై ఆ పరమాత్మ యొక్క శ్రేష్టత్వాన్ని, పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని ఆ పరమాత్మ కొరకు మనం పరితపించగలుగుతాం. కాబట్టి ఇవన్నీ మనం ఆ రకంగా ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ మనం జీవనం కొనసాగించినట్లయితే జీవన సుఖమయం, ఆనందమయం అవుతుంది అనేటువంటి విషయాలు మనకు ఒక స్థూలంగా దృష్టాంతుల మాధ్యంతో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయండి. చతుర్థ ఖండం మనం చెప్పుకున్నాం. చతుర్థ ఖండం కాదు, షష్ఠాఖండం చెప్పుకున్నాం. అస్తు నెక్స్ట్ ధ్యానం నుంచి మన లెక్చర్ శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి.